హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీతల కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ పోసుకున్నామండి. నీసు కూరలు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. జీలకర్ర వేసానండి, పచ్చిమిర్చి వేసానండి. కొంచెం ఫ్రై చేసుకోవాలండి అవి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందానండి. మరీ సాఫ్ట్ కాకుండా కొంచెం ముక్కల్లాగే కొంచెం గ్రైండ్ చేసుకున్నానండి. కొంచెం చింతపండు అండి నానబెట్టుకుంటున్నానండి. అది కారం అండి, సాల్ట్ అండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, వేసుకోరు కాబట్టి. 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు పీతలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. శుభ్రంగా నేనే అవి చేసుకున్నానండి. నీట్గా కడిగి పెట్టుకున్నానండి. శుభ్రం అదంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. మసాలా అంతా దానికి పట్టేలాగా. చూడండి, ఇలా మసాలా అంతా పట్టింది. కాసేపు మగ్గిద్దామండి. ఇప్పుడు చింతపండు రసం రెడీ చేసుకుందామండి. చింతపండు రసం పోసుకుందామండి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. ఇప్పుడు చింతపండు రసం అంతా పట్టేలాగా. చింతపండు రసం ఎక్కువ వేయలేదండి, కొంచెం వేసాను. ఇలా కలుపుకోవాలండి. కాసేపు మూతేసి మగ్గించుకుందామండి. ఇప్పుడు చూద్దామని మూత తీసి చూడండి, అలా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. అంతే, కొంచెం అదే ములిగేటట్టు అంతేనండి. ఎక్కువ వాటర్ కదండి, గ్లాస్ వాటర్. మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఇంకా కొంచెం పెంచుకోండి. మూత పెట్టుకుందామండి కాసేపు. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం 1 స్పూన్ అండి. గరం మసాలా పొడి కొంచెం 1 స్పూన్ అండి వేసి కలుపుకుందామండి. కెమెరా దాన్ని పెట్టడం వల్ల ఆవిరి కెమెరాకి పట్టేస్తుందండి, దగ్గర పెట్టుకోవడం వల్ల. అందుకే కనిపించట్లేదండి. మొత్తం ఇలా కలిసేటట్టు మసాలా కలుపుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఆల్రెడీ కలిపి రుబ్బేసానండి, అందుకే చూపించలేదు మీకు. కొత్తిమీర వేసుకున్నామండి. అంతే అండి, పీతల కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.